ఈవినింగ్ బర్త్డే పార్టీకి వంటలన్నీ ఇంట్లోనే వండేస్తున్నాము. డెకర్ ఐటమ్స్, బెలూన్స్ అన్ని తీసుకొచ్చారు. సర్దిన తర్వాత ఎలా ఉంటాయి చూడాలి. మరి ఇంత పెద్ద బిర్యానీ పాట్ నా దగ్గర లేదనమాట, ఎదురింటి చెల్లి దగ్గర తెచ్చాను. ఇందులో 60 మందికి తాలింపు పెట్టియచ్చంట. కొత్త ఉడుకుతున్నాయి వెజిటేబుల్స్ అన్నిని. కలర్ చూడండి ఎంత బ్రైట్ గా ఉందో. ఇలాంటి కలర్ యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇరికిరిగ్గా అనిపిస్తుంది. సమోసా మాత్రం చాలా టైం తీసుకుంటుంది వేగడానికి. ఇక్కడ పని చేసుకుంటున్న టైంలో మనోడు ఇక్కడ ఇల్లు కట్టాడు అనమాట, పెద్ద ఇల్లు. హ్యాపీ బర్త్డే. దవే పటపటా పేలి పైకి వచ్చేస్తాయి. ఓకే ఓకే. మనోడు ఇంకా ఫస్టే ఇంకా శంకుస్థాపన. లాస్ట్ వీడియోలో మా ఇద్దరు గురించి పెట్టిన కమెంట్స్ చదువుతుంటుంటే కమెంట్ చూడండి. మన విజయనగరం అక్కని తాయక్కగా మార్చేశారు కదరా, బ్రాడ్బెరీ నాయాలా అంట. సుధాకర్ వైజాగ్ అని ఈయన బలి పెట్టారు కమెంట్. అసలు వర్మగారు నవ్వాపించుకుంటున్నారు. జయ గారు వర్మగారిని ఏంటండి ఎంత పెద్ద మాట అన్నారు, మీ హస్బెండ్ని కాస్త కనిపెట్టుకోండి, అలా వదిలేయకండి అంట. ఎట్టి పరిస్థితుల్లో వదలను, కనిపెట్టుకునే ఉంటాను. పార్వతీ సోమ గారికి ఇండియాలో ఉన్న బ్యాంకాక్ లో ఉన్నట్టు ఉంటుందంట. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో బ్యాంకాక్ వస్తుంటే ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని ఆవిడ గైడ్ చేశారంట. సూపర్. మీరు కార్తీక్ వెళ్ళని అసలు మన బ్లాగ్స్ మిస్ అవ్వకుండా చూస్తున్నారంట. ఇవే కాదు, కమెంట్స్ పెట్టిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్. మీరు మనస్ఫూర్తిగా దీవించిన దీవెనలు ఎప్పుడూ మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కమెంట్ ఏం పెడతారా అని వెయిటింగ్ మేము. ఈ ఇయర్ మన బుడ్డమ్మ బర్త్డే మాకు చాలా స్పెషల్. ఇది 10th బర్త్డే. సరదాగా చేసుకోవాలని చెప్పి స్టార్ట్ చేసాం పనులు. ఈవినింగ్ పార్టీకి ఇక్కడ కమ్యూనిటీలో తనతో ఆడుకునే ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తానన్నది. ఈలోగా పార్సల్ వచ్చింది, ఓపెన్ చేయమందాము మన బుడ్డోడిని. అసలు బిజీగా ఉన్న డెకరేషన్ దగ్గర. వాట్ ఆర్ యు అన్బాక్సింగ్ మ్యాన్? అన్బాక్సింగ్ హౌసీ. వావ్, ఈరోజు ఆడతారా హౌసీ పిల్లకాయలందరూ? నాకు తెలియదు ఆడాలి. తెలీదా? మరి తెలియకుండా ఎలాగ ఆడేస్తారు? ఏం చేస్తున్నావు? అది సెటప్ చేస్తున్నావా? ఏంటి అది పిక్కలు తీయడానికి? ఏంటి? ఇవో ఉన్నాయి నెంబర్స్ చిన్న చిన్న. అబ్బాయి మరి ఎంతసార్లు వచ్చేసి ఎట్లా ఉండవేమో. హౌసీ పిక్కలు అంటివి మరీ పెద్ద వచ్చేసాయి. ఆవగింజకి ఎక్కువ బఠానీకి తక్కువలాగా ఉన్నాయి. నేను సమోసా చేస్తున్నాను, ఆర్గానిక్ సమోసా. ఆర్గానిక్ సమోసా ఏంటి అంటే ఇంట్లోనమాట. ఆల్రెడీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ నిమ్మరసం వేస్తున్నాను అనమాట. ఇందులో ఈ నిమ్మ చెక్కలో నుండి రసం రావడానికి నాటకాలు ఆడుతుంది. అవుద్దండి, సాయంత్రానికి ఆల్రెడీ 1 గంట అయిపోతుంది. అమ్మా అయిపోయిందమ్మా, ఆల్రెడీ అయిపోతుంది. గాబరా పట్టకండి నన్ను అసలు. మొత్తం 15 to 20 మెంబర్స్ అనమాట. అంచనా ఏం తెలీదు. తడి పొడిగా చేతికి ఎన్ని వస్తాను ఉడకబెట్టాను బంగాళదుంపలు. కలర్ఫుల్ స్టఫ్. బా కర్రీ మంచి వాసన వస్తుంది. ఈ పెద్ద పాట్ ఫ్రెండ్ అడిగి తీసుకొచ్చాను. కర్రీ దించాక బిర్యానీ తాలింపు పెట్టియచ్చు. ఇంకో డెకరేషన్ కి అంతా రెడీ అవుతుంది. పర్పుల్ ఎందుకో మరీ బ్రైట్ అయిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇల్లు చిన్నది కాబట్టి, హాల్ చిన్నది కాబట్టి ఆ బేబీ పింక్తో చేపించేద్దాం. ఇల్లు డెకర్ ఐటమ్స్, బెలూన్స్ అన్నీ తీసుకొచ్చారు. సర్దిన తర్వాత ఎలా ఉంటాయి చూడాలి. మరి పక్కనే వంట పనులు అవుతున్నాయి. ఇది పన్నీర్ బటర్ మసాలాకి. టడన్ టడన్ టడన్. చూద్దాం ఒకసారి. క్లాత్ వేసి చూస్తే ఐడియా వస్తుంది కాబట్టి ఫస్ట్ క్లాత్ వేయమందాము. నాన్న చూడండి, బేబీ పింకా లేకపోతే పర్పులా? ఒకసారి ఫ్రాక్ తెచ్చి పెడితే తెలుసుదేమో కదా. బేబీ పింకే బాగుంటుందిలేండి. అంటే మనకి ఇక్కడ హాల్ చిన్నది కాబట్టి లైట్ కలర్స్ అనుకోండి కొంచెం స్పేషియస్గా కనిపిస్తుంది అనమాట. ఈ డార్క్ కలర్ యూస్ చేస్తే కలర్ చూడండి ఎంత బ్రైట్గా ఉందో. ఇలాంటి కలర్ యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇరికిరిగ్గా అనిపిస్తుంది. తల్లి నువ్వేం ముట్టుకోకి రానా ఇషాన్, నాకు డిస్టర్బ్ చేయకు. ట్రై చేస్తానన్న. బెలూన్స్ ఇలా స్టార్ట్ చేయడం లేటు, మన వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు బెలూన్స్. ఉంచండి మరి డెకరేషన్ ఉండాలి కదా, లాస్ట్ లో తీసుకుందరులే. ఫ్రెండ్స్ అందరికి షేర్ చేద్దు కానీ. ఇషి దిగు, పడిపోతావు. అసలే పుట్టినరోజులు వచ్చురా వీళ్ళకి, ఏదో ఒకటి తగిలించుకుంటారు. అలాగా బాగుంది, ఇలా సెట్ అయింది కలర్ కాంబినేషన్. నువ్వు అసలు చేయి పెట్టగా అన్న, అది చాలా ఫోర్స్ గా వస్తుంది ఎయిర్. ఇల్లు మొత్తం అంతా డెకరేట్ చేసి వెళ్ళే లోపు మనోడు ఎక్కడో దగ్గర అన్నం పెట్టేస్తాడేమో అనిపిస్తుంది. ఒకళ్ళు బెలూన్స్ ఫిల్ చేస్తుంటే ఇంకొకరు టై చేస్తున్నారు. అక్కడ మొత్తం మూట కడుతున్నారు బెలూన్స్. బుడ్డోల కోసం వెజ్ పులావ్. ఇంకా ఫుల్గా అంతా హెల్దీగా ఉండాలని చెప్పారనమాట ఈయన. మరి ఇంక అందుకే ఫుల్ వెజిటేబుల్స్ దంచి కొట్టాను. మనోడు మాత్రం అస్సలు ఊపిరి పీర్చనివ్వట్లేదు అనమాట. గోల ఇలాగ. ఇషాను అందుకే అసలు ఇంట్లో లేకపోతే ఒక్క నిమిషం కూడా మాకు ఊసిపోతుంది అనమాట. బోర్ కొట్టేస్తుంది. ఓకే, ఎంతవరకు వచ్చింది డెకరేషన్? ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నాన్న ఫ్రిడ్జ్ మూవ్ చేయాలన్నారేమో. అసలు ఈ ఫ్రిడ్జ్ ఎంత బరువు ఉంటుందో బడితలాగా చేశారా? ఓకే.
ఈ స్పేస్ కి సరిపోయినట్టుగానే చేయిస్తున్నాను డెకరేషన్. ఈ ఫ్రిడ్జ్ అసలు ఇక్కడ పెట్టేస్తే సరిపోను, ఇరుకిండ్లలో ఎలాగే అనమాట ఇబ్బంది. కొంచెం బెలూన్స్ కింద కొంచెం తీసిమందాం. కొత్త కొత్త ఉడుకుతున్నాయి వెజిటేబుల్స్ అన్నిని. ఇంకో పక్క ఆయిల్ బాగా మరుగుతుంది, సమోసాలు వేయించేద్దాం. ఇంకో పక్క సమోసాలు రెడీ అవుతున్నాయి. టడన్ టడన్ టడన్. థ్యాంక్స్ అండి నాకు హెల్ప్ చేస్తున్నాను. పర్లేదు, నేను సమోసాలు కొట్టి పెట్టుకోవచ్చు. సో ఇంకో పక్క బిర్యానీ అవుద్ది అనమాట. ఈ రైస్ వేసేస్తే సరిపోతుంది. ఈ బిర్యానీ పాట్ మాత్రం ఎంత క్యూట్ గా ఉందంటే, విజయ్ అని చెప్పి ఇక్కడ ఒక చెల్లి ఇచ్చింది అనమాట. తను అడిగాను అసలు ఇంత చెయ్యాలంటే యూజువల్ గా ఎప్పుడు చేసుకోం కదా, సో ఇంత పాత్రలు ఉండవు మన దగ్గర. ఇంకా ఇది అప్పు తెచ్చుకున్నా అనమాట అమ్మాయి దగ్గర. 50-60 మంది కొండొచ్చు అంటే ఇందులో. భలే ఉంది అసలు క్యూట్ గా. ఒక పక్క వంట పనులు, ఇంకో పక్క డెకరేషన్ పనులు ఎంతవరకు వచ్చే చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అసలు బుడ్డమ్మకి బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టం. ఏంటి బటర్ఫ్లైస్, అబ్బా గోల్డెన్ బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయో. ఇంకా అందుకే ప్రతి బెలూన్ మీద సీతాకొచ్చలకు వాలాలని చెప్పాను. ఎగిరిపోతాయేమో ప్లాస్టర్లతో అందించేస్తున్నట్టున్నారు. అసలు ఇవన్నీ సెట్ చేయాలంటే ఎంత పెద్ద హెడ్ ఏకో, ఎంత చకచకా చేస్తారు వీళ్ళు. ఈ డెకర్ ఆకృతి ఈవెంట్ ప్లానర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసా అనమాట, బాగా నచ్చింది. మీరు కూడా బ్యాంకాక్ లో ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఏ ఈవెంట్ అయినా కానీ చాలా బాగా ప్లాన్ చేస్తారు. ఈవెన్ కేక్ కూడా వీళ్ళ దగ్గర ఆర్డర్ చేశాను. టడేన్ టడేన్ టడేన్. ఇప్పుడే చూస్తే ఏముంటది కానీ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తా. ఇంకా చాలా సర్దాలు. సమోసా మాత్రం చాలా టైం తీసుకుంటుంది వేగడానికి ఈ పొట్టుపోయి మీద. వేగిన ఆల్రెడీ తీసాను. బా ఇలా నొక్కుతుంటే మడత పడుతున్నాయి, అసలు భలే ఉన్నాయి. కానీ ఇంకా వర్మ గారు కుస్తీలు పడుతున్నారు సమోసాలతో. వర్మగారు సమోసాలు. నేను మాత్రం చేయి పెట్టినాను అనమాట, కంప్లీట్ చేయమని చెప్పాను. ఏంటి ఏదో చేశారు, ఏదో చేశారు. జస్ట్ డాన్స్ చేశాను. యోయో అంట నిక్కర జారిపోద్ది. KFC స్టైల్ వింగ్స్ యాప్స్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ టైం అనమాట. ఎలా వస్తుందో తెలియదు. దాని గురించి ఇగో ఫ్లోర్. యాక్చువల్లీ ఇది బ్యాటర్ పౌడర్ నేను కోటింగ్కి వాడేస్తున్నాను. ఈయన పెద్ద కన్నం పెడితే సరిపోద్ది కదా, పెసరంత కన్నం పెట్టారు, రావడం లేదు పిండి. కొంచెం ఇలాగా గులకరిద్దాం ప్యాకెట్ని. ఫస్ట్ టైం చేస్తున్నాను KFC వింగ్స్ యాప్స్. పిండి మాత్రం నిండగా ఉండాలి, లేకపోతే అస్సలు బాగా రావు. మహా అయితే మిగిలితే పారేయచ్చు. అసలు డ్రైగా ఉండాలి కోట్ చేయడానికి. సమోసాలు ఇంకొక వాయి వేస్తే అయిపోద్ది ఫాస్ట్గా. ఇవి ఏటో కొంచెం అంటే కొంచెం పెనం చిన్నదైపోవడం. టేస్ట్ అయితే మాత్రం అద్భుతం, అమోఘంగా వస్తాయి. ఎందుకంటే కర్రీ ముందు టేస్ట్ చేశాను అనమాట, అన్ని సరిపోతలేవని. నూనె అయితే అస్సలు పేర్చట్లేదు. ఫస్ట్ నాకు తెలియక ఆయిల్ ఇగోండి మొత్తం ఫ్రై చేయాలి కదా అని చెప్పి ఆయిల్ మొత్తం ప్యాన్ నిండా నింపిస్తాను అనమాట. ఈయన అన్నారు పిచ్చి మొక్కం దానా పొంగిపోతుంది అని చెప్పి తీస్తారు. అవ్వండి అందరూ తీస్తారు ఆయిల్ ఈ పక్క చిన్న కప్లోకి. వంటలు కాదు కానీ ఇంతో యుద్ధం అయిపోతుంది వంటగదిలోని. ఇది లాస్ట్ వాయ, 3వ వాయ వేసేద్దాం. ఈ తోకలు లాంటివి పైకి ఉండాలంట, యూట్యూబ్లో స్పెషల్గా చెప్తున్నారు. లేకపోతే ఇవి మాడిపోతాయి, పలుచగా ఉంటాయి కదా అని. యమ్ యమ్ తుల్లిపోతుంది. కొంచెం కిందకి పెట్టి వేస్తుంది. అలా ఎలా వేస్తాం నీటిలో కొంచెం కింద పెట్టి వదిలితే ఉంటాయి అలాగా. పర్లేదు అయ్యి పడలేదు. నా వంట కాదు కానీ మా ఆయనకి మెంటలు వచ్చేస్తుంది. పాపం రాని బీపీని రప్పిస్తున్నాను ఈ సమోసాలతో. భలేగొచ్చాయి బుజ్జిగా. ఈ సమోసాలు షేప్ సరిగ్గా రాకపోయినా కానీ ఇలా నెమ్మదిగా వేసేద్దాం నూనెలో. అసలు ఏవైనా బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే ఇంకేమైనా పూజలు కానీ చేసుకున్నప్పుడు ఇక్కడ మన తెలుగు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇప్పుడు బర్త్డే అనగానే ఏ హెల్ప్ అయినా వంట అయినా ఏదైనా టకటక వచ్చి చేస్తామని చెప్పారు. కానీ నాకేంటంటే వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది కదా అని చెప్పి, అందులో మొమాటం కూడా కొంచెం ఎక్కువ, ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది కదా అని చెప్పి పెళ్ళలేదు. లేకపోతే మనవరుగా వచ్చారంటే టకటక తాలింపు పెట్టేస్తారు. అసలు ఇలాంటి వంటలు అంటే చాలా లేట్ చేస్తాను, అందుకే మార్నింగే స్టార్ట్ చేస్తాను అనమాట, లేట్ అయిపోద్దామని. పాపం అడగడం మాత్రం 2-3 అడిగారు అనమాట వచ్చి చేస్తామని చెప్పి. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అమ్మ సమోసాలకి ఇదే లాస్ట్ సమోసా. జై బాహుబలి శివరాకర్ సమోసా. అందుకే షార్ప్ చేస్తాను ఎడ్జెస్. టడన్ టడన్ టడన్.
స్పేస్ లేదు. స్పూన్ తో కెలికేద్దాం. వేస్తే అవే అడ్జస్ట్ చేసుకుంటాం. సమోసా మధ్యలో వేద్దాం. రాజుగారు చేపలు ఎండ పెడితే ఒక చేప ఎండలేనట్టు వరం గారు చేసిన ఇన్ని సమోసాల్లో ఒక సమోసా ఏగలేదంటే ఇంకా దంచుకోటి ధనియాల పులుసే. ఇవి హైలో పెట్టేద్దాం అంటే మాడిపోతాయి, అలాగని సిమ్లో వదిలేస్తే ఏగవు. 10 నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిప్పకపోతే నా రంగులో అయిపోతాయి. ఈ పిండిలో లైట్ గా ఉప్పు కారం ధనియా జీరా పౌడర్ అన్ని వేస్తాను. ఈ పౌడర్ అయితే రెడీ చేస్తాం మొత్తం మసాలాలన్నీ వేసి. KFC చికెన్ చేస్తే ఐస్ వాటర్ ఖచ్చితంగా ఉండాలి. అందుకే వాటర్ లో ఐస్ వేసి ఉంచాను అనమాట. పిండి వాటర్ లో నానాలి. ఫస్ట్ అందులో ముంచి ఒక రౌండ్ వేసి మళ్ళీ ఇందులో ముంచి మళ్ళీ అందులో ముంచాలి. ఇందులో పర్లేదు, పిల్లలకి సరదా కదా అని చెప్పి కొన్ని ఫ్రైమ్ చేయిస్తున్నాం అనమాట. బాగుంటాయి ఇవి. లేనిది అసలు ఏది అవ్వదు. ఎందుకు అక్కర్లేదు, అవే పటపటా పేలి పైకి వచ్చేస్తాయి. ఓకే ఓకే. ఇవి నాకు పిల్లలకి ఎంత ఇష్టం అంటే రైస్ ఫ్లోర్తో చేసినవి. అస్సలు ఏం టేస్ట్ ఉండదు, ఉత్తి బియ్యం పిండి అనమాట. మనమే ఉప్పు కారం చల్లుకోవాలి పైన. పిల్లలకి స్నాక్ బాక్స్ లో ఫ్రూట్ అండ్ నట్స్ తో పాటు అప్పుడప్పుడు ఇవి కూడా పెడుతుంటాను. ఈ కలర్స్ తీసుకోలేదన్నమాట, ఓన్లీ ప్లెయిన్ వే తీసుకున్నాము. లీఫ్ షేప్ లో అసలు భలే ఉన్నాయి. తీసేద్దాం, ఇలాగంటే అలా వేగిపోతున్నాయి. అసలు ఫస్ట్ స్నాక్ లాగా అలా పెట్టేస్తే అది నచ్చుతారు, తింటారు పిల్లలు. మన వాళ్ళు ఫేవరెట్ అనమాట. లవలు ఆడించేస్తారు ఇవి, చిప్స్ లాంటివి. కానీ లైట్ గా కొంచెం ఆయిల్ పీరుస్తున్నట్టు ఉన్నాయి ఇవి. బయట కొనుక్కునే కన్నా ఇంట్లోవి కొంతలో కొంత బెటర్, ఎందుకంటే మంచి ఆయిల్స్ వాడతాం కాబట్టి. చిన్నప్పుడైతే టీవీ చూస్తూ పోటాపోటీకి తినేసేవాళ్ళం. అసలు ఎన్ని తినేవాళ్ళమో కూడా తెలీదు, అంతలా తినేవాళ్ళం. బిర్యానీ ఎంతవరకు వచ్చిందో. ఇవి తీసి ఇంకా చికెన్ వేయించాలి. ఈరోజు చేస్తున్నాను కాబట్టి ముందే మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. ఈ చికెన్ని ఫుల్గా మసాలాలన్నీ పట్టించి సాల్ట్ అన్నీ వేసి, ముఖానికి పాండ్స్ పౌడర్ కొట్టుకున్నట్టు చికెన్కి పౌడర్ అత్తించాలి. మొత్తం పీస్ అంతా కవర్ అయిపోవాలి. KFC చికెన్ ఎలాగొస్తుంది అనుకున్నాను అనమాట. భలే అంటే భలే కలర్ఫుల్గా వస్తుంది. కాకపోతే ఎక్కువసేపు వేయించాలన్నమాట, ఎందుకంటే నీట్ కాబట్టి. ఈ చికెన్లని గారెలని ఏమైనా పేలితే ఏమన్నా ఎంత భయం నాకు. ఇంకో ఆల్రెడీ వేయించినవి ఒక పక్క తీస్తాను ఈ ప్లేట్లోకి. మా అమ్మగారు కళ్ళు నలుపుకొని మరి చూస్తారు ఇవి నిజంగా నేనే చేశానా అని. మనం చేస్తే తిరిగి ఉండదు అంతే. నేను తినేసి చెప్పాలి అంతే, నువ్వు చెప్పుకోవడం కాదు అంతే. అసలు వర్మగారు రంగంలోకి దిగందే అసలు ఏ పని అవ్వట్లేదు. KFC చికెన్. ఒరే నువ్వు నూనె దగ్గరికి వెళ్ళకరా, ఇట్రా వెనక ఆడుకో. నాన్న టేస్ట్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది చెప్పు. యమ్మీ అన్నది. ఎలా ఉంది? యమ్మీ అన్నది. ఇటు చూసాను. మనోడు కొంచెం హైట్ అయినట్టు ఉన్నాడు కదా, చిన్న వెల్లుల్లిపాయలాగా. మనోడు ఇంకా ఫస్టే ఇంకా శంకుస్థాపన. ఈరోజు ఈయన కానీ హెల్ప్ చేయకపోతే ఏ పని అయ్యేది కాదు. మా దగ్గర ఇంకా అంత ప్యాన్స్ లేక ఈ కడాయిల్లో కలిపేస్తున్నాం అనమాట. ఇంకా బిర్యానీలోకి ఇవి భలే ఉంటాయి. బాగానే అవుతుందా? చాలా నూనె తుంటుంది జాగ్రత్త. నేను సరిగ్గా వేయట్లేదు ఆయిల్ అని చెప్పి నేనే వేసుకుంటున్నారు అన్నీ. భలే కలర్ఫుల్గా క్రిస్పీగా వచ్చాయి. ఇక్కడ పని చేసుకుంటున్న టైంలో మనోడు ఇక్కడ ఇల్లు కట్టాడు అనమాట, పెద్ద ఇల్లు. టెంట్ వేస్తాడు ఏకంగా. ఇంట్లో ఉన్న దుప్పట్లు అన్నీ తెచ్చి 4 కుర్చీలు పెట్టాడు అనమాట సపోర్ట్కి. ఏం చేస్తున్నారు? బర్త్డే గర్ల్, హ్యాపీ బర్త్డే. ఇగో తమ్ముడు కూడా తినిపించాను అన్న. ఇషాన్ ఈరోజు ఇంకా ఇంత పని మీద మధ్యాహ్నం లంచ్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు, ఇవే పెట్టాను పిల్లలకి. మనోడు బిర్యానీ తిన్నాను నాటకాలు. ఇషాన్ రావాలి, అక్క తినిపిస్తుంది రా, ఒక స్పూన్ పెట్టుకో. చికెన్ బాగా నచ్చినట్టుంది. అప్పుడే ఇది సెకండ్ పీస్. బుడ్డమ్మ ఎంత క్యూట్గా తినిపిస్తుందో ఈ చిన్నోడికి. అది గుడ్ బాయ్. క్యాప్సికమ్ అండ్ పన్నీర్ కర్రీ ఒక్కటే ఉండిపోయింది బ్యాలెన్స్. ఇది చేస్తే పని అయిపోద్ది. ఇంకా ఈ కరెంట్ పొయ్యిల మీద ఇన్ని ఉండడం ఇదే ఫస్ట్ టైం. అది నాన్ స్టాప్గా. మనం కొన్న కొత్త పొయ్యి మీద అన్నీ సెట్ అవ్వట్లేదు. ఈ ఓనర్స్ ఇచ్చిన పొయ్యిలు మాత్రం రాయి పిక్కల్లో అరుగుతున్నాయి. వేయించినా అసలు ఎన్ని వేయించినా కానీ అసలు టైం సరిపోవట్లేదు. ఫుల్గా అలా లేట్ అయిపోతుంది. ఆల్రెడీ గ్రైండ్ చేస్తాను. ఆనియన్ టొమాటోస్ వేసి గ్రైండ్ చేస్తాను, బేరంగా అయిపోద్దని. ఇంట్లో టైంకి బటర్ లేకపోవడం, ఇంకా అందుకే ఇందులో గీ వేసాను. దూరం లేదు నాన్న. ఈ పన్నీర్ కరగబెట్టి ఈ పీసెస్ కట్ చేయడం అంటే ఒక పెద్ద యుద్ధమనే చెప్పాలి. పార్టీకి వస్తున్న పిల్లలు చాలా మంది చికెన్ తినరు అనమాట. ఇంకా అందుకే వాళ్ళ కోసం అని చెప్పి పన్నీర్ చేయమని చెప్పింది ఇషిత. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ రెడీ అయిపోయి ఇంకా జ్యూసెస్ ఫిల్ చేయాలి. ఇవి ఎంత సెన్సిటివ్గా ఉంటాయో జాగ్రత్తగా ఎలా తీసి అలా వేసేద్దాం. ఎంత సున్నితం కానీ చాలా సాఫ్ట్ అండ్ ఫ్రెష్గా ఉంది. మూత పెట్టి ఉక్కించేద్దాం దగ్గరికి.